వల్లి తాగుతున్న జ్యూస్లో టాబ్లెట్స్ కలిపి వల్లి ప్రెగ్నెంట్ నాటకాన్ని బయటపెట్టిన నర్మదా, ప్రేమ, వేదవతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? వల్లి తాగిన జ్యూస్లో నిజంగానే ప్రేమ, నర్మదా ప్లాన్ చేసినట్టే టాబ్లెట్స్ కలిపారా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సాగర్ ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత నర్మదా మంచం మీద కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటుంది. నర్మదా, ఈరోజు వంట ఏం చేసావని అడుగుతూ ఉంటాడు. అప్పుడే నర్మదా, ఏం చేయలేదు సాగర్ అని అనడంతో, అదేంటి నర్మదా, ఏం చేయకుండా ఎలా తింటాము? ఆకలితో పడుకోవాలా? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? అయినా ఏమీ లేవని చెప్తే అన్నీ తీసుకొచ్చి పెట్టాను కదా, మరి ఇంకెందుకు వంట చేయలేదు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక నర్మదా, అవును, అన్ని సామాన్లు, సరుకులు అన్నీ తీసుకొచ్చావు, కూరగాయలు, మరి అసలైంది లేకపోతే నేను వంట ఎలా చేయను అని నర్మద అడగడంతో, ఏంటి అసలైనది, ఏం చెప్తున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు అని సాగర్ అంటాడు. మరి గ్యాస్ లేకుండా నేను ఎలా వంట చేయను? మన ఇంట్లో స్టవ్ లేదు, గ్యాసు లేదు అని చెప్తూ ఉంటుంది నర్మద. ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక సాగర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. మరి ఆ విషయం నువ్వు పొద్దున్న చెప్పాలి కదా అని అడుగుతూ ఉంటాడు సాగర్. ఏంటి సాగర్ నీకు చెప్పేది? నీకు ఆ మాత్రం తెలీదా? సరుకులు తీసుకొచ్చావు, కూరగాయలు తీసుకొచ్చావు, అన్నీ తీసుకొచ్చావు, మరి వంట చేయడానికి గ్యాస్ ఉండాలని ఆలోచన నీకు రాలేదా? సర్లే, అంత ఆలోచన వస్తే ఇంటి మధ్య గీత గీస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటావు? వేరే కాపురం ఎందుకు పెట్టిస్తావు అని నర్మద అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక సాగర్ అయితే, మరి ఇప్పుడు ఏమీ లేదా తినడానికి అని అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు సాగర్, నీతో పాటు నేను కూడా పస్తుండాలి అని చెప్తూ ఉంటుంది నర్మద. అప్పుడే సాగర్ అయితే, సరే నేను బయటికి వెళ్ళి ఏదోటి తీసుకొస్తాను, తర్వాత రేపు గ్యాస్ అవన్నీ కూడా తీసుకొస్తాను అని సాగర్ అయితే బయటికి వెళ్తాడు. అలా వెళ్ళేటప్పుడు మొత్తం అందరూ కూడా వేదవతి అందరూ కూర్చొని ఇక భోజనం అయితే చేస్తూ ఉంటారు. భోజనం చేస్తూ ఉండగా వాళ్ళని చూసి సాగర్కైతే తన పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. తన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వస్తూ ఇక అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడే రామరాజు, రేయ్ పెద్దోడా, చిన్నోడా, ఇదిగో తినండ్రా, చాలా బాగుంది ఈరోజు కూర, తినిపించమంటారా అంటూ తినిపిస్తాడు. ఇక అది చూసి ఇంకా బాధపడుతూ బయటకైతే వెళ్ళిపోతాడు. నీ మనసు మార్చుకొని మళ్ళీ నువ్వు మధ్యలో గీత చెరిపేసి మా దగ్గరికి రావాలనేరా మా ప్రయత్నం అని రామరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక వేదవతి, అంటే అన్నానంటారు కానీ ముందు అలా చేయడం ఎందుకు, ఇప్పుడు ఇలా చేయడం ఎందుకు అని వేదవతి రామరాజుని చూసి అంటూ ఉంటుంది. అవును, నర్మదక్క వాళ్ళకి గ్యాస్ లేదు కదా అత్తయ్య, మరి వాళ్ళు ఎలా వంట చేసుకుని ఉంటారు? పాపం ఇంకా భోజనం కూడా నర్మదక్క చేసి ఉండదు అని చెప్తూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక వల్లి, ఏంటి ప్రేమ అలా మాట్లాడుతున్నావు? వాళ్ళు కావాలని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే చందు, వాళ్ళు కావాలని వెళ్ళిపోయినా వాడు మా తమ్ముడు, నర్మద ఈ ఇంటి కోడలు, వాళ్ళ గురించి ఆలోచించాలి కదా వల్లి, నీకులాగా అందరినీ కూడా వదిలేసుకోలేం కదా అని అంటూ ఉంటాడు చందు. ఆ మాట విని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడే, ఇదేంటి బా, నాకు సపోర్ట్ చేయడం మానేసి వాళ్ళకే సపోర్ట్ చేయడం మొదలు పెట్టాడు, ఇది ఈయన ఎప్పుడు మారుతాడో ఏంటో అని వల్లి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక సుకన్య అయితే, చూడు, నువ్వేదోలాగా తొందరగా ప్రెగ్నెంట్ అవ్వాలి, లేకపోతే నీ గుట్టు బయటపడిపోతుంది, గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటుంది సుకన్య. అప్పుడే ప్రేమ అయితే వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. అదేంటి, ప్రెగ్నెంట్ అవ్వాలి అని అంటున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అంటే నువ్వు ప్రెగ్నెంట్ కదా, జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు చెప్తున్నానులే అని సుకన్య అనడంతో, నీకు పెళ్ళయిందా, ఎంతమంది పిల్లలు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అదేంటి అలా మాట్లాడుతున్నావు, నాకు పెళ్ళవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది సుకన్య. మరి ఏదో పెళ్ళయ్యి 4 పిల్లల్ని కన్నట్టు వల్లి అక్కకి జాగ్రత్తలు చెప్తున్నావు కదా, అంతకు అడుగుతున్నాను, బాగా సీనియారిటీ ఉన్నట్టు మాట్లాడుతున్నావు కదా అని ప్రేమ అనడంతో, అది అంటే జాగ్రత్తలు ఈ మధ్య అందరికీ తెలిసిపోతున్నాయి కదా అని చెప్తున్నాను అని సుకన్య అనడంతో, అప్పుడే ఇక ప్రేమ సుకన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
తరువాత సుకన్య అయితే ఇలా అంటూ ఉంటుంది, వామ్మో, వీళ్ళు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేటట్టు ఉన్నారు. నీ మీద ఎక్కువగా ఫోకస్ పెడితే ఖచ్చితంగా నువ్వు దొరికిపోతావు వల్లి అని సుకన్య అనడంతో, అదేనే నా భయం. మా అమ్మ ఈజీగా అబద్ధం చెప్పించేసి తను బానే ఉంది, ఇక్కడ నేనే రోజు రోజు నరకు అనుభవిస్తున్నాను. నా భర్త ఏమో గదిలో ఏమో చిన్నపిల్లల ఫోటోలు తగిలించి అంతా కూడా చూస్తున్న పిల్లల్ని ఫోటోలను పెట్టి మురిసిపోతున్నాడు. నేను ప్రెగ్నెంట్నని ఎంతో ఆనందపడుతున్నాడు. కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో నాకు చాలా బాధగా ఉందని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి, ఏమీ లేదులే, అలాంటిదేమీ జరగదు, నువ్వు తొందరగా ప్రెగ్నెంట్ అవ్వు, అప్పుడు సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్తూ ఉంటుంది సుకన్య. తర్వాత నర్మద దగ్గరికి వెళ్ళి ప్రేమ జరిగిందంతా చెప్తుంది. అక్క, నీ అనుమానమే నిజమని నాకు అనిపిస్తుంది అక్క. ఖచ్చితంగా వల్లి అక్క ఏదో నాటకం ఆడుతుంది. తను ప్రెగ్నెంట్ కాదని నాకు అనుమానం వస్తుంది. వాళ్ళ మాటలు వింటుంటే అలాగే ఉందని ప్రేమ అనడంతో అప్పుడే ఇక వేదవతి అయితే వస్తుంది. ఏంటి, ఇద్దరు తోటికోడలు తులసి చెట్టు దగ్గర కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఏం లేదత్తయ్య, వల్లి అక్క మళ్ళీ ఇంట్లోకి రావడానికి ప్రెగ్నెంట్ నాటకం ఆడిందేమో అని నాకు అనుమానంగా ఉంది అని నర్మద అనడంతో, అలా ఎందుకు ఆడుతుంది? తను ప్రెగ్నెంట్ అని ఇంటికి ఎలా వస్తుంది? మరి పెద్దోడు ఇప్పుడు అది నాటకం అని తెలిస్తే తనని పూర్తిగా వదిలేస్తాడు, ఆ భయం ఉంటుంది తనకి. మరి అలాంటప్పుడు ఎందుకు నాటకం ఆడుతుంది చెప్పు నర్మద, మీ అనుమానం అంతే అని అనడంతో, సరే అత్తయ్య, మా అనుమానం అంటున్నారు కదా, మేము ఒక పని చేస్తాము, మీరు తనని గమనిస్తూ ఉండండి, మీకే తెలిసిపోతుంది అని నర్మద ప్రేమ అంటారు. ఒకవేళ మీ మనసులో కూడా అనుమానం వస్తే అప్పుడు మనం వేయాల్సిన ప్లాన్ వేద్దామని చెప్పడంతో అప్పుడే ఇక వేదవతి కూడా వల్లిని గమనిస్తూనే ఉంటుంది. తర్వాత వల్లి అయితే ఒకరోజు తను గదిలో డ్యాన్స్ చేస్తూ కనపడుతుంది సుకన్యతో. ఇక డ్యాన్స్ చేస్తూ కనపడడంతో అది చూసిన వేదవతి షాక్ అయిపోతూ, ఇదేంటి, తను కడుపుతో ఉంది కదా, మరి ఇలా డ్యాన్స్ చేస్తుందేంటి? ఒకవేళ నర్మద చెప్పింది నిజమా, తను ప్రెగ్నెంట్ కాదా ఏంటి అని వేదవతికి కూడా అనుమానం మొదలవుతుంది. ఒక రాయేసి చూద్దామని అప్పుడే ఇక వల్లి దగ్గరికి వెళ్తుంది. వల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటి వల్లి, ప్రెగ్నెంట్ అయ్యుండి అలా డ్యాన్స్ వేస్తున్నావేంటి? దగ్గరుండి వల్లిని చూసుకుంటానని ఇంట్లో తిష్ట వేశావు, ఇదేనా నువ్వు తనని చూసుకోవడం అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే సుకన్యని అలా అడగడంతో, అది తను ఏదో సరదాగా ఉంది, ఒక స్టెప్ వేద్దామంటే వేసామిద్దరం అని అనంగాల్ని ఇంతలో చందు అయితే వస్తాడు. ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదురా, వల్లి ప్రెగ్నెంట్ కదా, నేను బయట బట్టలు ఆరేస్తుంటే కిటికీలో నుంచి వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేయడం నేను చూశాను. ఇదేంటి, కడుపుతో ఉన్న వల్లి డ్యాన్స్ చేస్తుందని నాకు కూడా కంగారు పుట్టి వచ్చి అడుగుతున్నాను. అంతే, ఏదో స్టెప్ వేద్దామని ఆనందంతో వేస్తుందని సుకన్య చెప్తుంది. ఈ సుకన్య వల్లిని దగ్గరుండి చూసుకుంటాననే కదా ఇంటికి వచ్చింది అని వేదవతి అయితే ఉన్నది ఉన్నట్టు పూసగుచ్చినట్టు చందుకి చెప్పేస్తుంది. అప్పుడే వల్లి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వల్లి ఇదంతా, నువ్వు ఆ విధంగా డ్యాన్స్ వేస్తుంటే కడుపుల బిడ్డకి ఏదైనా జరగరాంది జరిగితే ఏమవుతుంది? ఆ బిడ్డ మీద నేను పంచప్రాణాలు పెట్టుకున్నాను, నువ్వు మాత్రం ఈసారి ఇలాంటి పనులు చేయకు. ఒకవేళ ఈ సుకన్యతో నీకు ఎటువంటి ఉపయోగం లేకపోతే తనని వాళ్ళ ఇంటికి పంపించేసాయి, నిన్ను లేనిపోని డ్యాన్సులు వేయిస్తూ ప్రమాదానికి గురి చేసేలా కనిపిస్తుంది అని అంటూ ఉంటాడు చందు. అయ్యో, అదేం లేదో, నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది సుకన్య. నువ్వే తనకి అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నావు, జ్యూస్ కలపడం, భోజనం పెట్టడం అన్నీ కూడా చూసుకుంటున్నావు. ఏదైనా తేడా పాడా రావాలి, అప్పుడు నీ సంగతి చెప్తాను అని చందు అయితే వార్నింగ్ ఇస్తాడు సుకన్యకి. వేదవతి కూడా, అదే, నా కోడలు వాంతులు చేసుకున్నా కళ్ళు తిరిగి పడిపోయినా దానికి బాధ్యత నువ్వే, గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది వేదవతి. అప్పుడే సుకన్య ఊరి మంగళం ఊరి మీద పడినట్టు, ఇదేంటే తల్లి, మీ అత్తగారు మీ ఆయన నీకేదైనా తుమ్మొచ్చినా దగ్గినా నన్నే అంటానంటున్నారు. అమ్మో, నేనిక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటుంది సుకన్య. ఎక్కడికి వెళ్తావు నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని చెప్తుంది వల్లి. ఇప్పుడు నువ్వు వెళ్ళడం కాదు,
వీళ్ళు చూపిస్తున్న ప్రేమకి మళ్ళీ తర్వాత నిజం తెలిస్తే నాకేమవుతుందని నేను భయంతో చేస్తున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది భాగ్యానికి. అమ్మ, నువ్వు ఈజీగా అబద్ధం చెప్పేశావు, కానీ ఇక్కడ జరుగుతుంది వేరేలా ఉంది. రోజు రోజుకి నా కడుపు మీద, కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమని ఎక్కువగా పెంచుకుంటున్నారు వీళ్ళు. అది అబద్ధమని తెలిస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా? నేనింకా ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోయినట్టే. ఈసారి మావయ్య గారు కూడా నన్ను క్షమించరు అని చెప్పుకొట్టు బాధపడుతూ ఉంటుంది వల్లి. అలాంటిదేమీ జరగదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అంటూ భాగ్యం చెప్పడంతో నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, కానీ నష్టపోయేది నేనే కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే వల్లి తర్వాత ఇక వేదవతి నర్మదా దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటత్తయ్య, వల్లి అక్క మీద మీకు అనుమానం వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. అవునే, నాకు కూడా అనుమానంగానే ఉంది, కానీ ఏంటో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకుంటూ వస్తుంది. అప్పుడు ఇంకా వేదవతి ఏం లేదత్తయ్య, ఇప్పుడు తను ఏం చెప్తుందో ఏం చేస్తుందో, అసలు ప్రెగ్నెంట్ కాదో లేదో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ అయితే ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే చేద్దాము అని అంటూ ఉంటుంది నర్మదా. ఏంటా ప్లాను అని అనగానే, అది అత్తయ్య, అదేంటంటే నేను ఒక ప్లాన్ చెప్తాను, ప్రేమ మీరే చెయ్యాలి. ఎందుకంటే నాకు వంటగదిలోకి నో ఎంట్రీ కదా, అందుకనే మీరే చేయగలరది అని చెప్పుకుంటూ వస్తుంది నర్మదా. సరే, మేమిద్దరం చేస్తాము, అదేంటో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ ఏం లేదు, ఇలా చేయండి ఇద్దరికి కూడా ప్లాన్ చెప్తుంది. సరే అలాగే చేస్తాను అని చెప్పడంతో ఇంతలో ఇంకా రామరాజు అయితే ఫ్రూట్స్ అలాగే కొబ్బరి నీళ్ళు అన్నీ కూడా తీసుకొస్తాడు వల్లికి. అప్పుడే ఇక సుకన్య అయితే వస్తుంది. చెప్పండి రామరాజు గారు అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా, వల్లికి అన్నీ నువ్వే కదా దగ్గరుండి చూసుకుంటున్నావు, ఇదిగో ఫ్రూట్స్ తీసుకొచ్చాను, ఈ ఫ్రూట్స్తో తనకి జ్యూస్ చేసివ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. సరేనండి, అలాగే జ్యూస్ చేసిస్తాను, ఇదిగో ఈ కొబ్బరి నీళ్ళు కూడా సొలవకి, వేడి ఎక్కువగా ఉంది కదా అని రామరాజు అనడంతో సరే అలాగేనండి అని అన్నీ కూడా తీసుకువెళ్ళి తను వంటగదిలో అయితే పెడుతుంది. పెట్టిన తరువాత అప్పుడే వేదవతి ప్రేమ ఇద్దరు వాటి వంకే చూస్తూ ఉంటారు. ఇప్పుడు జ్యూస్ చేస్తుందేమో అత్తయ్య అని అడుగుతూ ఉంటాయి. అవును, ఖచ్చితంగా చేస్తుంది అని చెప్తూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక సుకన్య కడుపు లేకపోయినా దీనికి తిండి మాత్రం రోజుకి ముప్పూటలా వెళ్ళిపోతుంది. ఫ్రూట్స్ అని అలాగే జ్యూసులని, పబ్బో ఎంత బాగా చూసుకుంటున్నారో అని అనుకుంటూ ఉంటుంది సుకన్య. ఇక జ్యూస్ అయితే చేస్తుంది. ముందు జ్యూస్ చేస్తుంది కానీ తనే తాగేస్తుంది, తర్వాత మళ్ళీ జ్యూస్ చేస్తుంది. ఇది వల్లికి దగ్గరుండి సేవలు చేయాలంటే నేను కూడా హెల్తీగా ఉండాలి కాబట్టి ముందు జ్యూస్ నాకు అని అనుకుంటూ ఉంటుంది సుకన్య. చూసారా అత్తయ్య, మన ఇంట్లో పడి మన సొమ్ముని ఎలా తింటుందో ఈ సుకన్య అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ సరే ఇప్పుడు దాన్ని బయటికి రప్పించాలి ఎలాగా అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక ప్రేమ అయితే తిరుపతి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది. బాబాయ్, సుకన్యని ఒకసారి బయటకు నేను పిలుస్తున్నాను అనుకుండా అని అనగానే, సుకన్యన నేనెందుకు పిలుస్తాను అని తిరుపతి సుకన్య అంటూ పిలుస్తాడు. మళ్ళీ ఈయనకేం గుర్తుకొచ్చింది, వామ్మో ఇతనితో నేను పడలేకపోతున్నానని తిరుపతి దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి, ఎందుకు పిలిచావని అడుగుతూ ఉంటుంది సుకన్య. అప్పుడే ఇక తిరుపతి అయితే ఏం లేదు, ఒక్కసారి నిన్ను చూడాలనిపించింది, అందుకే పిలిచాను అని అనడంతో, నన్ను చూడాలనిపించిందా, అందుకు పిలిచావా, సరే ఏంటో చెప్పు అని అంటూ ఉంటే, ఏం లేదు, నీతో ఒక పని పడింది, అందుకని నీతో మాట్లాడాలని పిలిచాను అని మాటల్లో పెడతాడు సుకన్యని. అప్పుడే ప్రేమ వేదవతి ఇద్దరు కూడా వంటగదిలోకి వెళ్ళి నర్మద ఇచ్చిన పౌడర్ని అయితే జ్యూస్లో కలుపుతారు. ఇక కలిపేసి బయటికి వచ్చేస్తారు. నీతో మాట్లాడుతూ కూర్చుంటే నేను వల్లికి జ్యూస్ ఇవ్వాలి, మళ్ళీ టైం అయిపోతుంది, భోజనం చేస్తుంది కదా అని వెంటనే మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి సుకన్య తను కలిపిన జ్యూస్ని తీసుకొని వల్లికైతే ఇస్తుంది. అలా వల్లి అయితే ఆ జ్యూస్ని తాగేస్తుంది. వల్లి జ్యూస్ని తాగేసిన తర్వాత ఒక అరగంటకైతే వల్లికి బాగా వాంతులైతే వెళ్తూ ఉంటాయి.
అలా వాంతులు వెళ్ళడం చూసి సుకన్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఏమైంది వల్లి, వాంతులు వెళ్తున్నాయి, ఏమైంది అని అడుగుతూ ఉంటే తెలీదు, బాగా వికారంగా ఉంది అని చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఆ మాట విని ఇలా అంటుంది వేదవతి, కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి ఇలా వాంతులు అవుతాయమ్మా అని అనగానే, అయ్యో లేదత్తయ్య, ఎందుకో అర్థం కావడం లేదు, వాంతులు ఎక్కువ అవుతున్నాయి, నాకేంటో భయంగా ఉంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే వల్లి ఇంతలో ఇక నర్మద తన ఫ్రెండ్ని అక్కడికి డాక్టర్గా అయితే పంపిస్తుంది. ఇక డాక్టర్ ఇంటికి రావడం చూసి వల్లి సుకన్య ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి డాక్టరు, ఎవరు పిలిపించుంటారు, ఇంటికి వస్తున్నారు అని షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా డాక్టర్ని ఎవరు పిలిపించారు అని అడుగుతూ ఉంటే ఇక చందు నేనే రమ్మన్నాను అని చెప్పడంతో, ఆహా బా నువ్వా, అవును, నువ్వెంత నీరసంగా అయిపోయావు, డాక్టర్కి చూపించుకోకపోతే ఎలాగా, అంటే నాకు చూసే డాక్టరు ఈవిడ కాదు కదా బా, మరి ఎలాగా, మళ్ళీ వేరే డాక్టరు అయితే ఇబ్బంది అవుతుందేమో అని అనడంతో, అందరూ డాక్టర్లు ఒకలాగే చూస్తారు, వేరువేరుగా ఏమీ చూడరు, తను నా ఫ్రెండే అని చందు అయితే చెప్తాడు. మీ ఫ్రెండా అని అనగానే, అవును డాక్టర్, తనకి పొద్దున్నుంచి వాంతులు వెళ్ళిపోతున్నాయి చూడండి అని చందు అనడంతో, అప్పుడే ఇక మాట విని డాక్టర్ అయితే పదమ్మ రూమ్లోకి అని వల్లిని రూమ్లోకి తీసుకువెళ్తుంది. ఇక సుకన్య లోపలే ఉండడంతో మీరు బయటికి వెళ్ళండి అని సుకన్యతో చెప్తుంది. అక్కడే ప్రేమ ఉండడంతో మిమ్మల్ని బయటికి వెళ్ళమంటున్న డాక్టర్, వెళ్ళండి అని అనగానే, నన్ను కాదు నిన్ను కూడా రా బయటికి అని ప్రేమ సుకన్యని బయటికి తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడే ఇక వల్లి అయితే, డాక్టర్ అది అది నాకేమీ అవసరం లేదు, ఏదో జ్యూస్ పడక అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి, డాక్టర్ నువ్వా నేనా, నువ్వు మాట్లాడకుండా పడుకుంటావా, లేకపోతే నన్ను సరిగ్గా ట్రీట్మెంట్ చేయించడం లేదని వెళ్ళి బయట చెప్పమంటావా అని డాక్టర్ అనడంతో, అప్పుడే ఇక వల్లి ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇంతలో సుకన్య పక్కకు వెళ్ళి భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఇక సుకన్య భాగ్యానికి ఫోన్ చేసి ఇలా జరిగిందని అనడంతో భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడేం చెయ్యాలి అని భాగ్యం అయితే తల పట్టుకుంటుంది. ఇంతలో ఇక టెస్ట్ అయితే చేస్తుంది డాక్టర్ అయితే. ఇక టెస్ట్ చేసి బయటికి వస్తుంది. అప్పుడే చందు, రామరాజు అందరూ కూడా డాక్టర్ని ఇలా అడుగుతూ ఉంటారు. ఏమైంది డాక్టర్, తనకి ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడుగుతూ ఉంటే, అసలు ఇబ్బంది పడడానికి తనకి ప్రెగ్నెంటే లేదు అని డాక్టర్ అనడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మీరు చెప్పేది అని అంటూ ఉంటే, అవును నేను చెప్పేది నిజం, తను ప్రెగ్నెంట్ కాదు, మరి ప్రెగ్నెంట్ అని తనకి స్కానింగ్ రిపోర్ట్స్ ఎవరు తీశారు, ఆ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి అని అడుగుతుంది డాక్టర్. అప్పుడు ఇక రిపోర్ట్స్ చూస్తుంది డాక్టర్ అయితే. ఇక రిపోర్ట్ చూసి, ఇవి ఫేక్ రిపోర్ట్స్, అసలు ఇవి పనికిరాని రిపోర్ట్స్, స్కానింగ్ చేసేటప్పుడు ఏదో తేడా వచ్చిందని ఈ రిపోర్ట్స్ని పక్కకి పడేశారు, అంతే తప్ప తనయ్యే కాదు, అసలు ఈ సంవత్సరాంది కూడా కాదు ఈ రిపోర్టు అని చూపిస్తుంది. అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక వల్లిని చంప పగలగొడతాడు చందు. చంప పగలగొట్టి, నువ్వు ప్రెగ్నెంట్వి కాదా, అంటే ఇంట్లోకి రావడానికి ప్రెగ్నెంట్ అని నాటకం ఆడొచ్చావా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక భాగ్యం అయితే వస్తుంది. అది కాదు అల్లుడు గారు, ఈమెకి తెలియలేదనుకుంటా, మేము చూపించిన డాక్టర్కి దగ్గరికి తీసుకువెళ్తాను అని భాగ్యం అనడంతో, అప్పుడే వేదవతి భాగ్యం చంప పగలగొడుతుంది. నువ్వు చూపించిన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఏం చెప్పిస్తావు, ప్రెగ్నెంట్ అని చెప్పిస్తావా, లేకపోతే కడుపు పోయిందని నాటకం ఆడతావా, ఛీ ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదంటే మీలాంటి వాళ్ళని క్షమించి ఇక నా ఇంట్లో నేను పెట్టుకోలేను అని రామరాజుకి మొత్తం నిజమంతా కూడా చెప్పేస్తుంది వేదవతి. అది విని రామరాజు షాక్ అయిపోతూ ఇలా అంటూ ఉంటాడు, మిగతా అందరి కోడల కన్నా నిన్నే నెత్తిని పెట్టుకుని పూజించాను కదమ్మా, ఇంత నమ్మక ద్రోహం చెయ్యాలని ఎలా అనుకున్నావో, నా కూతురి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావా అని అంటూ ఉంటాడు రామరాజు. నన్ను క్షమించండి మావయ్య గారు, నేను కావాలని ఇదంతా చెయ్యలేదు, నన్ను క్షమించండి అంటూ క్షమాపణ అడుగుతుంది. అలా క్షమాపణ అడిగేసరికి అప్పుడే రామరాజు, ఈ జన్మలో నువ్వు చేసిన మోసానికి నేను నిన్ను క్షమించను అంటూ శాంకిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.